ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇది డే 20th. నేను 16:8 విండో చేస్తున్నాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clock అయితే బ్రేక్ఫాస్ట్లోకి నేను ఓవర్ నైట్ ఓట్స్లో నట్స్, సీడ్స్ యాడ్ చేసి తీసుకున్నాను. ఈరోజు ఓవర్ నైట్ ఓట్స్లో నేను నార్మల్ మిల్క్తో చేసుకున్నాను. నేను ఓవర్ నైట్ ఓట్స్ అంటే మ్యాక్సిమం ఎక్కువగా కోకోనట్ మిల్క్తో కానీ ఎక్కువ కోకోనట్ మిల్క్తో చేసుకుంటా, ఎప్పుడైనా బాదం మిల్క్తో చేసుకుంటా. ఈరోజు కోకోనట్ మిల్క్ తెల్లవారుజామున 4 o'clock లేసి నానపెట్టుకుందామని చూసేసరికి లేవు ఫ్రిడ్జ్లో కోకోనట్ మిల్క్. ఇంకేం చేయాలో అర్థం కాక నార్మల్ మిల్క్లో అయితే సోక్ చేసుకున్నాను. నాకు నార్మల్ మిల్క్లో సోక్ చేసుకున్న రోజు అంత టేస్ట్ అనిపించదు. ఇంకా అందుకోసమని హనీ యాడ్ చేసుకున్నాను దీనిలోకి. యాక్చువల్గా అయితే నేను ఓవర్ నైట్ ఓట్స్లో హనీ యాడ్ చేసుకోను. కోకోనట్ మిల్క్లో స్వీట్నెస్ ఉంటుంది, ఇంకా ఇవి సీడ్స్, నట్స్ ఉంటాయి కదా, దానిలోకి కిస్మిస్లో స్వీట్నెస్ ఉంటుంది, సరిపోద్దని చెప్పేసి నేను యాడ్ చేసుకోను రెగ్యులర్గా. అయితే ఈరోజు నార్మల్ మిల్క్తో సోక్ చేసుకున్నాను కాబట్టి నాకు అంత నచ్చదు ఆ టేస్ట్, అందుకని చెప్పేసి హనీ యాడ్ చేసుకుని తీసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకున్నాను. రైస్ తీసుకుని చాలా రోజులు అయినట్లు అనిపించింది, అందుకని చెప్పేసి నేను చిల్లీ పౌడర్తో చేసిన ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తున్నా, అంటే తగ్గించుకున్నాను, తినట్లేదు. ఈరోజు అయితే ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్లో ఏం చేస్తానంటే చిల్లీ పౌడర్, గరం మసాలా వేసి చేసుకున్నాను, బాగా స్పైసీగా చేసుకున్నాను. ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్, దానిలోకి వచ్చేసి కొంచెం రైతా, ఇంకా ఒక ఫ్రూట్ తీసుకున్నాను, ఆరెంజ్. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్లో కూడా నేను క్యాప్సికమ్ ఇంకా బీన్స్ ఎక్కువగా వేసి చేసుకున్నాను. ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఈరోజు అయితే స్వీట్ కార్న్తో చాట్ చేసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా నాకు స్వీట్ కార్న్ బాయిల్ చేస్తే అలాగే తినడం అంటే ఇష్టము, దాన్ని చాట్ ప్రిపేర్ చేసుకోవాలంటే అంత ఇష్టం ఉండదు, సలాడ్ లాగా. బట్ ఈరోజు ఏమైందంటే మార్నింగ్ నేను వెజిటేబుల్ జ్యూస్ తీసుకోలేదు, ఆఫ్టర్నూన్ కూడా బీన్స్, క్యాప్సికమ్మే వేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. వెజ్జీస్ తక్కువగా తీసుకున్నాను అన్న ఫీల్ వచ్చింది. ఇంకా అందుకని స్వీట్ కార్న్ తోటి చాట్ చేసుకుందామని ఇంకా కొన్ని టమాటా ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొంచెం ఏమో కీరా ముక్కలు అవన్నీ కూడా యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్, పెప్పర్ కూడా యాడ్ చేసుకుని తీసుకున్నా. సింపుల్గానే చేసుకున్నాను రెసిపీ అయితేను. ఇంకా ఈవినింగ్ టైం ఇట్లాగే ఏదన్నా ఆయిల్లెస్ ఫుడ్డే తీసుకుందాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ వీక్లీ 5 days అన్నా ఈవినింగ్ టైము తీసుకునే ఫుడ్ ఆయిల్లెస్ ఫుడ్ తీసుకుందాం అనుకున్నాను. ట్రై చేయాలి. నేను ఇది కూడా ఒక చేంజ్ చేసుకుంటున్నాను. నేను అన్నీ నా డైట్లో 1 by 1 చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. మార్నింగ్ అయితే రా ఫుడ్, ఆఫ్టర్నూన్ కుక్డ్ ఫుడ్, అన్ని స్పైసెస్ యాడ్ చేసి తీసుకుంటున్నాను. ఈవినింగ్ టైము ఇంక ఈ రోజు నుంచి 20 days కంప్లీట్ అయింది కాబట్టి ఈ రోజు టైము బాయిల్ చేసిన ఫుడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే వీక్లో 5 days ఇలా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. డాక్టర్ సజెషన్ కూడా అదే. ఫస్ట్ నాకు పోర్షన్ కంట్రోల్ అంటే రైస్ తగ్గించుకోవడం, ఆయిల్ తగ్గించుకోవడం, పోర్షన్ కంట్రోల్ చేసుకోవడం ఇలా చెప్పారు. తర్వాత రా ఫుడ్ ఇంపార్టెన్స్ చెప్పారు, తర్వాత కుక్డ్ ఫుడ్ ఇంపార్టెన్స్ చెప్పారు. అప్పుడు నాది మార్నింగ్ ఏమో నేను రా ఫుడ్, ఆఫ్టర్నూన్ ఏమో చేసిన ఫుడ్ నార్మల్ ఫుడ్, ఈ నైట్ డిన్నర్లోకి వచ్చేసి బాయిల్ చేసిన ఫుడ్ ఇలా తీసుకుందాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ వీక్లో 7 daysలో 5 days ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేస్తాను. నేనైతే 1 by 1 చేంజ్ చేసుకుంటా వస్తున్నాను కదా ఇదే విధంగాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.